ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో ఎవరిది తప్పో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ 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 ఎంజాయ్ దిస్ వీడియో. హైవే ఇది బండ్లు పోతాయి ఇప్పుడు, ఇక్కడ బండ్లు పోతాయి ఇప్పుడు. తోవా వచ్చినప్పుడు కూర్చో, మళ్ళీ సీట్ లేదు కదా, అట్లా కూర్చో. లేస్తుండు కూర్చుంటుండు. చెప్పబ్బా ఆయనకి, నువ్వు చెప్పబ్బా ఆయనకు. చెప్పేదేం లేదు, వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు. సరే సరే పెద్ద మనిషి పెట్టేసే మీద. మొత్తం అంతా కాచిగూడకే. అది కాదు, ఈ నుంచి ఆడు దాపుకుని దాకా నువ్వు పోయి ఆడేసుకోయాను. ఏమి వాళ్ళు వస్తారా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులు కదా. ఆడేసుకో పక్క నాకు మామూలు కోపం వస్తలేదు. నాకు మరి కోపం వస్తుంది. నేను మామూలు కోపం రా నాకు. నాది కూడా ఎంగుట్టు కోపమే. కోపం లవడా కోపం, ఎవడు పాడుకో కోపం కోపం రా. సరే సరే పోనీ. ఏ సరే సరే పోనీ పోనీ పెద్ద మనిషి పోనీ. కాలు సప్తంగా ఉంచలే మళ్ళీ రాత్రి అవు మేము ఆయన సీట్ దొరికినోడు అమ్మాయినంటే 10 గంటకి ఇవాళ దాన్ని కూర్చున్నాడు. మేమెంత బాధపడాలి? బాధపడు ఆడో అక్కడ కూర్చొని రాత బాగలేదు నీకు. మంచుకున్న రాత్రి పాడు చేస్తున్నాను. పాడేలాగా ఎట్లా బాగలేదు రాత, ఎట్లాగూ బాగలేదు. నీ రాత బాగా, ఆ రాత మంచుకుంది. మరింకేంది నా సీట్లోనే కాలు తప్పు. అలాగే కూర్చోండి సార్. సరే అలాగే కూర్చోండి. అయిపోయా ఈడేస్తున్నాడు వస్తాను నేను. ఆడేస్తే నాకు ఎందుకన్నా మొత్తం. ఓకే కూల్ శాంతి. గోవిందా గోవిందా. నేను ఎప్పుడు గోవిందా చెప్తాను. కిక్కిలు కడతారు వచ్చేది తప్పైతే కూడా. సరే గోవిందా గోవిందా. ఏందయ్యా ఈ లీలా? జల్లి మమ్మల్ని ఇంటికి పోనీ. ఇప్పుడు గవర్నమెంట్ కళ్ళు తెరిచి మా వరలక్ష్మి చూడు. అది ఫ్రెండ్స్, ఇక టైం అయితే 1 వస్తుంది. ఇక అందరు అయితే ఇట్లా వండుకోరు. వరలక్ష్మివి మంచిగా వండుకుంది బిందాస్గా. నిద్ర లేనిది నా ఒక్కడికే. ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం మంచిగా నా ప్లేస్లో ఇద్దరు అనుకోర్రబ్బా. వాడు చీటింగ్ చీటలు తెలుస్తాడు నీకు. వాడు చీటింగ్ చేస్తే నువ్వు గ్రేట్. ఎందుకంటే వాడికి దెబ్బ వేసాడు దేవుడు తరపు నుంచి. టాలెంట్ చూపించి చీటర్ని కొట్టినట్టు నీకు ఒక దెబ్బ వేసినట్టు దేవుడి తరపు నువ్వు రిప్రజెంట్ అయిపోయినట్టు. నీ మనసాకి చెప్తాను. ఒక దొంగను కొడుతున్నావా నువ్వు గ్రేట్ అయిపోతావు. ఒక మంచోని కొడుతున్నావా రాత్రి నిద్రపడాలి పట్టదు. అదే ఒక్కటే లెక్క. మోసం చేయండి దేశం లేదు, మోసం చేయండి జన్మ లేదు. అర్థమైందా? మోసం ఎవరిని చేస్తామన్నదే పాయింట్. మోసం మంచోళ్ళని చేయకూడదు అన్నదే ప్లేస్ లేదు. మంచోళ్ళు అంటే ఎవరో నీకు తెలిసిపోతుంది. ఎవరు చెప్పక్కర్లేదు. ముఖం చూస్తే తెలిసిపోతుంది నేను మంచోడా, ఇటు దొంగ, ఇటు రాసుకెళ్ళాలి. మనకు మాత్రమే ఇచ్చింది. అది వాడుకోవాలి. వాడుకొని నీకు దమ్ము ఉంటే ఒక 10 మందిని కొట్టొచ్చునని ఒక్క దెబ్బ కొట్టు. నువ్వు దేవుని ప్రతినిధి. ఒక అమాయకుడిని కనీసం హాని చేయకూడదు. నువ్వు దేవుని ప్రతినిధి. మోసం చేయని వ్యాపారం ఉండదా? మీకు 10 రూపాయలు కొన్నావు, 20 రూపాయలకు అందం అనుకుంటావు. అది మోసమే అంటారు, కానీ కాదు వ్యాపారం. మోసం అనే పదమే లేదు. నువ్వు చేసేది ఎవరికి అన్నదే లెక్క. చేసేది మంచోడి కంటే బ్యాడ్ ఎఫెక్ట్, చేసేది చెడ్డోడి కంటే
ఎదుటోడు గరీబోడు కూడా 500-600 ఇస్తాను. ఈ లెక్కకే ఆ సిచ్యువేషన్ బట్టి మనం అప్పుడు చూడు నీ ఇదే బ్యాగ్ పత్తిక్షణం ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి తెచ్చి అమ్మ పెట్టుకుంటున్నాను. ఒకడు వచ్చాడు అంటే 1000 కొనో 2000తో మొదలు పెడతాడు. 2000 అంటాడు వాడు 200 తగ్గి అంటాడు, నేను 100 తగ్గిస్తా అంటాడు. వాడు 1900. ఇంకోటి వస్తాడు అవసరంలో ఉన్నాడు కానీ వాళ్ళ దగ్గర 1200 ఉన్నాయి దగ్గర. నా తను 1200 లేదు సార్, ఈ బ్యాగ్ నాకు అవసరం ఇస్తావా అంటాడు. నీకు 1000 కంటే 200 ఎక్కువనే కానీ దానికి 1900 కూడా అమ్మగలదు. నువ్వు ఆలోచన చేసి నీకు నిజంగా అవసరం ఉంది, సరే ఇంకో తాళ ఇస్తాడే దేవుడు, ఇంకో 10 మంది తెస్తాడు 1900. ఈయనకి ఇచ్చేసాం అనిపిస్తుంది, నీకే మనసు ఇచ్చేస్తాం. అది ఆలోచన చేస్తే నీ ఆలోచన ఎక్కడ చూస్తే లాస్ట్ నీ ఆలోచనేనమ్మా. దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చిండు. నీ ఆలోచన మంచిగా పెట్టినా నేను నీతో ఉంటాను, నీ ఆలోచన చెడ్డ పెట్టినావా నేను పక్కకి వెళ్ళిపోతాను. అప్పుడు నీ చుట్టాలు పడతాను. 100%. అందుకే ఆ దేవుడు మనం మెదడు ఇచ్చేది కాళ్ళు చేతులు. మనం అందరం ఇప్పుడు తిరుపతి పోయేసి వస్తున్నాం. ఎందుకు మనకు అందరికి తిరుపతి పోవాలని మంచి ఆలోచన ఇచ్చింది. ఇదే టైంలో మనం శ్రీశైలం పోవచ్చు, తిరుపతి పోవచ్చు, బొంబాయి పోవచ్చు, గోవాకు పోయి ఎంజాయ్ చేసి రావచ్చు. పైసలు అవే పైసలు అవుతాయి. ఇప్పుడైనా 10,000 అవుతుంది. నువ్వు గోవాకు పోతావా, సినిమాకి పోతావా, తిరుపతి పోతావా, ఆలోచనే నీ ఆలోచన. నీ మంచి ఆలోచన నీ దేవుడు ఇచ్చినట్టే తోడు అట్లా. ఏడాను పోయిండా? ఎప్పుడు ఏ కష్టంలో పోయినా ఎవరో ఒకరు మనల్ని తలుగుతూ ఉంటారు. ఆ జర్నీ అనేది ఎప్పటికీ ఉంటుంది మమ్మీ మనకు. లేదండి హ్యాపీ ఏం చేస్తున్నావు మమ్మీ? అట్లా ఉంటుంది వరలక్ష్మి అంతా. మంచిగా మళ్ళీ వేయించుకున్నా. అదే తిరుపతిలో అయితేనా తాగపో మనం చచ్చిపోవన్నా. బంగారం తిరుపతికి పోయినావు, ఎంజాయ్ చేసినావు. నిద్ర ఒకటి కష్టమైందా లేకపోతే దర్శనం ఎలా అయింది? కానీ మనకి నైట్ 12కి ఉండే కదా దర్శనం. 11 గంటలకు స్నానం చేసి 12కి 3 గంటలకి టోకన్ ఉండే మనకి దర్శనం టోకన్ది. కానీ మనము 10:30-11 గంటలకు పోయినాం. పోయి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయే వాళ్ళకి 6:30గా వచ్చింది. 6:30 నుంచి మీదికి వచ్చే లోపలికి 7:30గా వచ్చింది. కానీ ఇది ఫస్ట్ టైం ఆ టైంలో దర్శనం మనకి అట్లా. కానీ ఈ జర్నీతో నా లైఫ్లో కొన్ని చాలా మారిపోతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? అంటే మనకి ఇప్పుడు వరకు మనకి మంచి చెడు అనేది తెలుసు, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉండాలి, అందరితో ఫన్నీగా ఉండడం వల్ల మనం హేళన అవుతున్నామా అనేది మాత్రం ఒక మైనస్ లాగా ఉంటుండే నేను నా లైఫ్లో. కానీ నిన్న నైటు నిజం చెప్తున్నాను, నిన్న నైటు ఆయన ఎవరితో అయితే గొడవ పడ్డాడో ఆయనను పొద్దుగాల మాట్లాడుకుంటూ అయ్యా ఏడుకి పోయేది ఉంది, ఎక్కడి నుంచి వచ్చేది ఉంది, తిరుపతికి వెళ్ళారా అంటే అయ్యా నేను చిత్తూరుకి వెళ్ళాను, చిత్తూరు నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తిరుపతికి ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అని అన్నాడు. ఏమో సార్ మేము ఒకసారే కదా వచ్చిందంటే చిత్తూరు నుంచి తిరుపతికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, అలా 4 నుంచి 5 సార్లు తిరిగి దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ చిత్తూరుకి వచ్చేస్తాడు. ఇంకా ఆయన పెళ్ళి చేసుకోకుండా, అసలు పెళ్ళి చేసుకుంటే గొప్ప విషయమా, పెళ్ళి చేసుకోకపోతే గొప్ప విషయమా అని నేను ఉల్టా పుల్టా జర ఫన్నీగా చేసిన. కానీ ఆయన అన్నిటికీ అర్థం చేసుకొని నీ అదేమో అన్నాడుగా మమ్మీ, అదేంది ఒకసారి గుర్తు చేయి. నీ కర్మలోన నీ రుణంలో పెళ్ళి చేసుకోవాలని ఉంది, పెళ్ళాన్ని తీసుకున్నావు. ఈ అన్న రుణంలో పిల్లలు కావాలని ఉంది, పెళ్ళయింది, పిల్లలయ్యారు, పిల్లలకి సాకి పెట్టవలసిందని రుణం ఉంది.
నా జీవితంలో అదంతా ఏది లేదు, అందుకే నేను సింగిల్గా బతుకుతున్నానని సింపుల్గా చెప్పిండు. మనం ఉండి రుణం అంటే ఏంది, పాపం అంటే ఏంది అని అంటే మనకు తెలుసు, కానీ అంత పర్టికులర్గా తెలియదు. పాపం ఇట్లనే అవుతుందా, రుణం ఇట్లనే ఉంటుందా అని మాత్రం నిజంగా తెలియదు మమ్మీ, నువ్వేమన్నా అనుకో. కానీ ఆ మనిషి చెప్పిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే మనుషులకి మెదడుతోనే అన్ని పనులు నడుస్తాయి. ఏదైనా కానీ మనం కళ్ళతో చూసి ఇది రాంగు ఇది రైటు ఇవన్నీ ఉంటాయి, కానీ జంతువులకి అలా ఉండదు. అన్నీ అర్థం చేసుకునే లోపటికి ఎవరి చేతికో బలి అయిపోతూనే ఉంటాయి. సో పాపం పుణ్యం గురించి అయితే సింపుల్గా 2 లాజిక్ చెప్పిన. ఏంది మమ్మీ ఒక్కసారి చెప్తావా పాపం పుణ్యం గురించి? అట్లా ఉంటుంది. ఈరోజు బిర్యానీ ఏం చేసిర్రా? అదే బిర్యానీ గురించి, పార్కింగ్ షో గురించి, లేకపోతే ఇంకే దాని గురించి అయినా వరలక్ష్మి గుర్తుంటుంది. సర్లే, ఎనీవేస్ ఫ్రెండ్స్, నాకు నా లైఫ్లో చాలా వర్క్ అంటే చాలా వర్క్, కొన్ని చాలా ఉన్నాయి, చేదు అనుభవాలు అవేవో ఉన్నాయి. సో అతన్ని కలవకముందు నేను నిజం చెప్తున్నా హార్ట్ఫుల్గా, నేను కూడా అంత లేకుంటుండే. ఇదే పాపం అందరు చేస్తారు నేను చేయొద్దా అనే ఒక లోకంలో ఉంటుండే మ్యాక్సిమం. ఇది 100%. కానీ నాకు తెలిసిన వరకు అయితే నేను నా స్వతహాగా నిన్న అతన్ని ఈరోజు మార్నింగ్ అతన్ని గెలిచిన తర్వాత పాప పుణ్యం గురించి మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన కొన్ని విషయాల నుంచి నేనైతే పర్టికులర్గా మారాలి అని కాకుండా కొద్దిగైనా నాలో నేను మీతో యూట్యూబ్ లాగా నా ఛానల్ ఉంది ఇట్లా ప్రొవైడ్ చేసుకోండి ఇట్లా అని కాకోకుండా నా ఉద్దేశం వరకు అయితే నాలో కొద్దిగైనా మార్పు రావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ కొట్లాడిన అతను లాస్ట్కి ఇంటికి పోయే టైంకి అతని నంబర్ తీసుకుందామని నేను బయటకు వచ్చినాను. బయటకు వచ్చి స్టేషన్ నుంచి కాచిగూడ మనతో కొట్లాడలేడు. సో సారీ సార్, మనతో కొట్లాడలేదు. మీరు ఫస్ట్ ఎండింగ్లో చూడండి, ఫుల్ ఫన్ అంటే ఫన్ ఉంటుంది. సో అతన్ని మేము నైట్ నుంచి పొద్దుగాల ఈ జర్నీ ముంగట వరకు టచ్ చేయలేదబ్బా. ఇది ఒక మైనస్ పాయింట్. అట్లాంటి వాళ్ళు దొరకడం చాలా రేర్ అంటే రేరు. ఆయన ఎక్కడ మల్కాజ్గిరి అంటే కొండ మీదనా కొండ కిందనా అంటే బాబు నువ్వు శ్రీశైలంలో ఉన్నావా ఇంకేడైనా ఉన్నావా అని ఆయన జర కొంచెం ఫన్నీగా చేసి అక్కడి నుంచి మాటలు కలిసి చాలా అంటే చాలా నేను అన్నాను, సార్ మీ నుంచి కొద్దిగా మాకు కొంచెం మారిపోయినాం మేము అని, మొత్తం మీ దయనే. మాకు ఎవరో వచ్చి గైడ్లైన్ ఇలా ఉండద్దు, ఇలా ఉండు, ఇలా ఉంటేనే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈ ఫస్ట్ టైం నేను ఈసారి తిరుపతి నుంచి పంచలోహం నుంచి ఒక ఉంగరం తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కొద్దిగా అన్ని దాంట్లో మాట్లాడుకుందాం. నాకు కళ్ళు తెరిపించిండు అని ఒక చిన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. సో దాని ఉద్దేశం తప్పితే ఇంకేంది లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయి. ఇంకొకసారి కలిస్తే బాగుంటుంది, మాట్లాడుకుందాము అని అనుకుంటున్నాను. కానీ ఆయన దయ, నా దయలో ఉంటే ఆయన కలుస్తాడో కలవాడో చెప్పలేము. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే చాలా అంటే చాలా టైర్డ్ అయినాము, ఇంకో సుస్థిబి అయినాము. మేము పొద్దుగాల తినేసి పడుకున్న తర్వాత చూస్తారు కదా ప్రసాదం అంతా ముట్టుకోలేదు, ఎందుకంటే స్నానం అంటే పడుకున్నాము మేము, బొంతలా వాడినాం కొద్దిగా ముట్టుకోము, ఎందుకంటే రేపు పూజ చేసి దాని తర్వాత ప్రసాదం రేపు పంచేద్దామని ప్లాన్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరికీ అందరికీ జై హింద్, జై జవాన్, వందే మాతరం. ఏం చేస్తున్నావు? నువ్వు పొద్దుగాలంతా 1 గంట 2 గంటల వరకు బట్టలు ఉతికినావు కదా. సో ఇక నేను పడిపోయినా, ఇప్పుడు లేచిన కూర వంట పడిపోయినా కాదు పండుకున్నా. బీరకాయ కోసిన, బీరకాయతో పాటు ఇది కోసేసిన అనుకో, రేపటికి జర ఏమైనా ఫ్రెష్గా వంట చేస్తాను. ఓకే, నేనైతే ఇగో ఇవి వేంపుతున్నా, ఇవి వేంపి మనం తిందాం. ఓకే పొట్టమ్మా, నువ్వేం చేస్తున్నామ్మా? ఏ పొట్టి, ఏం చేస్తున్నావు? మా దొండకాయలు అన్నీ ఏం చేస్తున్నావు రోబాయ్ నువ్వు? అరే బీరకాయ నేను మంచిగా ఫ్రై చేసుకుందాం అనుకున్నా, మమ్మీ కవర్లో తీరాపోయేది.
ఖరాబ్ అయిపోతుంది, అది చేస్తుంది. ఈ పొట్టుతో చాలా ఔషధాలు ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది. నేను తింటాయి. దీపు దీపా మా దొండకాయ మా దొండకాయ. అరే నన్ను ఇక్కడ పెట్టి కెమెరా ఒకసారి. నన్ను దూరం నుంచి చూసి దగ్గరకు వస్తలేదు. గుండు కనిపిస్తుంది ఎవరో అయినా దగ్గరకు వస్తుంది, ఎవరో అన్నట్టుంది, దూరం వెళ్ళిపోతున్నా. దయ్యం పొట్టే పోతామా? ఇక నేను పోతున్నా. బాయ్ 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 పొట్టి పోతున్నా. బాయ్ పో బయటికి వెళ్ళు. అట్లా వచ్చేసినా వచ్చేసినా వచ్చేసినా. బాత్రూమ్ వస్తుంది. సరే నేను బంగారం. అయ్యో నువ్వు పిలిచినావా? చందన అనుకున్నా. ఏం చేస్తున్నారా? పిల్ల కారం కళ్ళకు రుద్దుకుంటుంది. ఏయ్ పొట్టే కరా. ఇక అయిపోయినాయి. అయిపోయినాయి అని చూపి. ఫుల్ అంటే ఫుల్ సుస్తుంది పానం అంతా. జర్నీలో కదా, జెండర్లు రైలు కదా, జనరల్ ఎక్కాం కదా, నిద్రే లేదు నైట్ అంతా. అరే పాప నడుస్తుంది చూడండి మెల్లగా. ఏం సపోర్ట్ చేయకు మమ్మీ. శబాష్, వెరీ గుడ్. మెల్లగా మమ్మీ ఏం సపోర్ట్ చేయకే. నడుస్తుంది నడుస్తుంది మెల్లగా. శబాష్, అది ఓకే. ఈరోజు చూస్తున్నాను నేను ఈ పాప మెల్లమెల్లగా నడుస్తుంది. ఆ ఏడుకొండల స్వామి దయ వల్ల మంచిగా నడవాలి అంతే. పో నడువు బేట, నడు అంతే. అది ఫ్రెండ్స్, ఇంకా నచ్చితే ఒక లైక్ అన్న కొట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. రా 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 శబ్బాష్. రా మెల్లగా మెల్లగా మెల్లగా. గోవింద వెంకట హరి గోవింద గోవింద. మెల్లగా 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 గోవిందా 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 అనుకుంటూ. చాలా భక్తులు ఎంత ప్రేమ ఉందనేది నేనైతే లైవ్లో నిన్న ఉన్నా నాతో పాటు అక్క. గోవిందుడు అంటే ఎంత పిచ్చి నేను ఇప్పటివరకు చూడలేదు. సో అది ఫ్రెండ్స్, ఇక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొంచెం టైర్డ్ ఉన్నా, రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అందరికీ.